అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. కేజ్రీవాల్ గారు మద్యం కేసులో అరెస్ట్ అయి అక్కడి నుండి మహాత్ముడిగా ఎమర్జ్ అవ్వడానికి తీవ్రమైన కృషి సల్పుతున్నారు. మద్యం అమ్మిన వారు మహాత్ములు కాకూడదు అని ఎక్కడా లేదు. కానీ మద్యం అమ్మకంలో కూడా అక్రమానికి పాల్పడ్డాడు అని నేరారోపణని ఎదుర్కొంటూ కూడా అందులో నుండి మహాత్మునిగా డీయింగుమని బయటకు వచ్చి అందరి కళ్ళు మిరుమిట్లు గొలపాలి అనుకుంటున్నారు. ఆయన ఆపు పార్టీ, ఆయన అభిప్రాయాలతో సామ్యత ఉన్న విశ్లేషకులు, అభిమానులు ఈ కేసు నుండి ఆయనని మహాత్ముడిలా బయటకు తేవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ టాపిక్ పైన ఈ వీడియోలో మనకు తోచిన విధంగా చర్చిద్దాం. కేజ్రీవాల్ గారు మద్యంలో మునిగిన ఆయన కడిగిన ముత్యం అనే వారి నాలుకలు పిడచగట్టుకుపోయేలాగా కేజ్రీవాల్ గారిపై సమయానికి మరొక పెద్ద ఆటం బాంబు లాంటి అపవాదు పడింది. ఫ్రెండ్స్, మీరు గురుపత్వంత్ సింగ్ పన్ను పేరు విని ఉంటారు. ఇతను డైరెక్ట్గా అరవింద్ కేజ్రీవాల్ గారి పైననే చాలా పెద్ద అభాండాన్ని విడిచాడు. 2014 అండ్ 2022 సంవత్సరాల మధ్యకాలంలో అరవింద్ కేజ్రీవాల్ గారి ఆప్ పార్టీకి $16 మిలియన్ అంటే 133.54 కోట్ల రూపాయలు ఇచ్చాము, ఈ సందులో నాసక్కదనం చూడు అంటూ ప్రకటించాడు. ఇందుకు సంబంధించి పన్ను మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతోంది. పన్ను ఎవరన్నది మీకు తెలిసే ఉంటుంది. ఇతను ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించిన మెయిన్ లీడర్. యుఎస్, యూకే, కెనడాలలో భారత్కి వ్యతిరేకంగా ఖలిస్తానీ వేర్పాటు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటాడు. 2023 ఏప్రిల్లో మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒక వీడియో ద్వారా బెదిరింపులు జారీ చేశాడు. భారత్ని, భారత్ జెండాని అవమానించిన వారికి బహుమతులు ఇచ్చాడు. 2023 సెప్టెంబర్లో కెనడాలో ఉన్న హిందువులు కెనడాని విడిచిపెట్టి వెళ్లాలంటూ బెదిరింపు వీడియోలు చేశాడు. 2001లో భారత పార్లమెంటుపై దాడి జరిగింది. దీని తర్వాత పార్లమెంటు భవనపు పునాదులను కదిలిస్తాం అంటూ ఓ బెదిరింపు ప్రకటన చేశాడు ఇతడు. సో ఇలాంటి నేరారోపణల లిస్టు ఇతనిపై చాలా ఉంది. ఈ అన్నింటి కారణంగా ఇతడిని భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇంటర్పోల్ రెడ్ నోటీస్ కోసం కూడా రిక్వెస్ట్ చేసింది. పన్నుకు సంబంధించిన వివరాలు ఇవి. ఇతను కేజ్రీవాల్ గారికి 133.5 కోట్ల రూపాయలు ఇచ్చాము అంటూ ఈ సందర్భంగా ప్రకటించడం చాలా ఆసక్తికరం. అయితే ఎందుకు ఈ డబ్బులు కేజ్రీవాల్ గారికి ఇచ్చారన్నది ఇంతకంటే మరింత ఆసక్తికరం. దేవేందర్ పాల్ సింగ్ భుల్లర్ అను వాడిని విడుదల చేయించే ఒప్పందంపై ఈ నిధులను ఇచ్చామని అంటూ కూడా పన్ను చాలా స్పష్టంగా తన వీడియోలో చెప్తున్నాడు. 1993లో ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మనీందర్జీత్ సింగ్ బిట్టు అను అతడిని చంపడం కోసం కారు బాంబును ప్రయోగించారు. అందులో బిట్టు చనిపోలేదు గాని అతని 2 బాడీగార్డులు, ఇతరులు మరొక 7 మొత్తం 9 మంది చనిపోయారు. ఈ దాడికి సూత్రధారి భుల్లర్. ఈ భుల్లర్ని పట్టుకోవడం, జైల్లో పెట్టడం, అది జీవిత ఖైదుగా మారడం అన్నీ జరిగిపోయాయి వరుసగా. సో ఇప్పుడు ఈ భుల్లర్ని విడిపించడం కోసం మేం కేజ్రీవాల్కి ఈ నిధులను ఇచ్చాం అంటున్నాడు పన్ను. ఇదే నిజమైతే ఒక దేశద్రోహి నుండి నిధులు తీసుకున్నందుకు కేజ్రీవాల్ గారిపైన కూడా దేశద్రోహ నేరం పడుతుంది. పన్ను ఈ విషయానికి వస్తే ఇతడు బీజేపీకి ఏమీ చుట్టము కాదు, నరేంద్ర మోడీ గారికి ఏమీ ఆప్తుడు కాదు, వీరికి తీవ్ర వ్యతిరేకి కూడా. పైగా 2023లో పన్నుపై హత్యాయత్నం జరిగింది అని యుఎస్ పోలీసులు దీనిని అడ్డుకున్నారు అని, ఈ హత్యాయత్నంలో భారత ప్రభుత్వం పాత్ర ఉంది అని యుఎస్ భారత్కి హెచ్చరిక కూడా చేసింది. ఇదొక పెద్ద ఎపిసోడ్. ఇది చెప్పడం ఇక్కడ ఎందుకు అంటే, పన్నుకి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి మధ్య, దొంగకి పోలీసుకి మధ్య ఉన్న సంబంధాలే ఉన్నాయి తప్ప ఇతరత్రా ఏమీ లేదు. అలాంటి భారత ప్రభుత్వ వ్యతిరేకి అంత పెద్ద మొత్తం ఇచ్చామంటున్నాడు. ఇది కేజ్రీవాల్ గారి పైన పెద్ద దేశద్రోహ నేరం కింద మారుతుంది. పాపం కేజ్రీ గారు కస్టడీలో మహాత్ముడిలా అవతారం ధరించి బయటకు రావాలని కలలు గంటున్నారు. ఆయన కలలపై ఈ విధంగా పన్నుగాడు రేట వేశాడు. కస్టడీ నుండి మహాత్ముడి అవతారం దాల్చి బయటకు రావాలనుకుంటున్నారు అని మనం ఎందుకు అనుకుంటున్నామంటే, ఆయన విధి విధానాలు, ఆయన సహచరుల అమూల్య వాక్కులు, ఆయన ఆపు పార్టీ నిర్వహిస్తున్న ప్రొటెస్టులు చూసి ఇలా అంటున్నాం. కేజ్రీవాల్ గారు మద్యంకి సంబంధించిన స్కామ్ కాకుండా ఇంకేదైనా స్కామ్లో గానీ ఇరుక్కుని ఉంటే మనం జాలిపడాలి గాని, మరీ చీపాతి చీపుగా లిక్కర్ స్కామ్ ఏంట్రా మామా అని మనం అనుకుంటున్నామంటే అనుకోమా మరి. అది కేజ్రీవాల్ గారు కాకుండా ఇంకెవరైనా అయితే, అరే పోనీరా నాయనా, దేశంలో శతకోటి స్కాముల్లో ఈ బోడీ స్కామ్ ఒకటి అని పట్టించుకునేవారు కాదు గాని, కేజ్రీవాల్ గారి ఇమేజ్ వేరు కదా,
కేజ్రీవాల్ గారి గురించి అన్ని వివరాలు మనకు ఇప్పటికే బాగా తెలిసిన సందర్భం వచ్చింది కాబట్టి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. జన్ లోక్పాల్ బిల్లు కోసం అన్నా హజారే గారితో మొదలయ్యారు కేజ్రీవాల్ గారు. అన్నా హజారే గారు కొన్ని ఉద్యమాలు చేశారు. ఇందులో మద్యపాన నిషేధం కూడా ఒకటి. అన్నా హజారే శిష్యుడిగా ఢిల్లీకి సీఎం అయిన కేజ్రీవాల్ గారు మద్యపాన వ్యతిరేక శిబిరం నుండి వచ్చారు అని దీనివల్ల మనం అర్థం చేసుకోవాలి. మీరు సీఎం అయ్యారు కదా, మద్యపాన నిషేధం చేస్తారా అని అడిగి ఆయనను ఎవరు ఇబ్బంది కూడా పెట్టలేదనుకోండి. కానీ ఆయనేం చేశారు, మద్యపానాన్ని ప్రజలకు నల్లా కనెక్షన్ ద్వారా మంచినీళ్లను అందించినంత విస్తృతంగా అందించాలని, తద్వారా ప్రభుత్వ ఖజానాని నింపుకోవాలని చూశారు. 2020-21కి ముందు ఢిల్లీలో 350 లిక్కర్ షాపులు మాత్రమే ఉండేవి. కొత్త పాలసీతో ఇవి 850 షాపులకు ఎదిగాయి. అంటే 2 రెట్లు ఎక్కువగా పెరిగాయి. ఢిల్లీలోని ప్రతి ఒక్కరూ తాగర బాబు, తాగి ఊగర బాబు అని పాడుకోవాలి అన్నట్టుగా లేదా ఈ అంకె? మనం ఏమంటున్నాం, కేజ్రీవాల్ గారు ఎక్కడ నుండి వచ్చారు? మద్య నిషేధం గురించి మాట్లాడే అన్నా హజారే ఉద్యమం నుండి వచ్చారు. అక్కడ నుండి వచ్చారు కాబట్టి మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఉంటారు ఈయన అని మనం అనుకుంటాం. కానీ ఆయనేం చేశారు, డబ్బులు కావాలి బాబు, డబ్బులు కావాలి బాబు, డబ్బులు అని ఎలా వచ్చినా సరే బాబు అని తన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వాటిని డబుల్ ట్రిబుల్ చేశారు. మనం ఏమంటున్నాం, ఆయన మారాడు రోయ్ అంటున్నాం. మరి మారినట్టే కదా. పైగా రాత్రి కాగానే మూసివేయాల్సిన బార్లను తెల్లవార్లు తెరిచి ఉంచేలా, డోర్ సర్వీసులు చేసేలా, మద్యంలో లాభాలు సంపాదించడానికి వ్యాపారస్తులు తమకు నచ్చిన రేట్లు నిర్ణయించుకునేలాగా పర్మిషన్లు కూడా ఇచ్చారు. ఇలా చేసిన కేజ్రీవాల్ కస్టడీ నుండి మహాత్ముడై బయటికి వస్తాడన్నట్టు గంతులేస్తున్నారు. మన విశ్లేషక విమర్శక ప్రపితామహులు కూడా తానా అంటే తందానా అంటున్నారు వీరికి. కళ్ళు అమ్ముకుని డబ్బు సంపాదించాలి అనుకునే ప్రభుత్వం గురించి మనం ఏమనుకుంటాం, చీచీ అనుకుంటాం. ఆఖరుకు తాగుబోతులు కూడా చీచీ అనే అనుకుంటారు. ఎందుకంటే ఏ తాగుబోతు తన పిల్లలు కూడా తనలాగా తాగుబోతులు కావాలని కోరుకోడు. కానీ మారిన విధానం ఎలా ఉంది, ప్రతి ఒక్కరికి లిక్కర్ సీసా అందించేలా లేదా? అసలు స్కామ్ దాకా మనం వెళ్ళనే లేదు. ఇంకా మద్యం దగ్గరే కేజ్రీవాల్ గారు కల్లుకుండలో పడిపోయారు. కొత్త కస్టమర్లను పెద్ద ఎత్తున ఆకర్షించడానికి అది ఏమైనా బట్టల షాపా, కిరాణా షాపా, పోనీ ఐస్ క్రీం షాపా, బతుకులను బజారు పాలు చేసే లిక్కర్ షాపులు. ఏం పాలసీ తెచ్చినట్టు? ఇది ప్రజల సంక్షేమం కోసం తెచ్చినట్ట? సరే పోతే పోని, జేబులో డబ్బులు కేజ్రీవాల్ గారి మద్యం షాప్కే పోని అనుకుంటే ఇది జరగలేదు. తీరా ఇక్కడే పెద్ద స్కామ్ జరిగింది. దుకాణదారులకు, టెండర్లు పాడిన వారికి లాభాలు కలిగించేలాగా కేజ్రీవాల్ గారి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. దుకాణదారులకు లాభాలను కలిగించేలా ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు లంచాలను తీసుకుంది. ఇది స్కామ్ అంటూ ఆరోపణ. తీరా బెల్ట్ షాపులు 850కి పెరిగినా, కొత్త కస్టమర్ల నుండి ఆదాయం పెరిగినవన్నీ కేజ్రీవాల్ గారి ఖజానాకు కాకుండా దళారులకు, దుకాణదారులకే చేరాయి. ఈ స్కామ్ బయటకు రాగానే కొత్త పాలసీని వెంటనే ఎత్తివేశారు కేజ్రీవాల్ గారు. ఇప్పుడు చెప్పండి, 350గా ఉన్న దుకాణాలను 850కి పెంచి డోర్ డెలివరీలు, 1/1 గెట్ ఆఫర్స్, 24 అవర్స్ సర్వీసులు చేసి ప్రజలను తాగుబోతులుగా మార్చాలనుకున్నది నిజమా కాదా? స్కామ్ వార్త రాగానే పాలసీ ఎత్తివేసింది నిజమా కాదా? వీటన్నింటికీ నిజమనేందుకు రికార్డులున్నాయి. కేవలం నోటి దూలకు మనం వాగడం లేదు కదా. సరే పోని, ఇక స్కామ్ ద్వారా ఒక్కరొక్కరుగా ఇందుకు కారణమైన 16 మందిని అరెస్టు చేసింది ఈడీ. వీరి అరెస్టుల సందర్భంగా కేజ్రీవాల్ గారు ఏమన్నారప్పుడు? ఈ కేసులో నేను ఈడీకి, సిబిఐకి సహకరిస్తాను అన్నారు. కానీ 9 సార్లు సమ్మన్సు పంపించినా ఆయన స్పందించలేదు. అక్టోబర్ 23లో ఈడీ మొదటి సామాన్లు పంపించింది. అంటే ఇప్పటికీ 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలలుగా 9 సమ్మన్లు పంపించినా ఆయన వాటిని చెత్తబుట్టలో పడేసి వెళ్లకుండా ఉండిపోయారు. సీఎం లాంటి ఒక అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి ఒక ప్రభుత్వ సంస్థను చెత్తబుట్టలో అలా పడవేయవచ్చా? ఒక సాధారణ వ్యక్తి ఉన్నాడనుకుందాం. అతనికి పోలీసుల నుండి గాని, ఈడీ నుండి గాని సమన్లు వచ్చాయనుకోండి, వెళ్లాలా లేదా? నేను ఈ నేరం చేయలేదు అని వెళ్లకుండా ఉంటే సరిపోతుందా? కనీసం వెళ్లి నేను ఈ నేరం చేయలేదు అని చెప్పుకోవాలి కదా. ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళలేదనుకోండి, సిస్టమ్ ఏం చేస్తుంది? అరెస్ట్ చేసి లోపలేస్తుంది కదా. నువ్వు క్రిమినల్ అయితే నీకు సమ్మన్లు రావు, డైరెక్ట్గా ఫస్ట్ టైంకే అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఇక్కడ అలా కాదు, నీ పైన నేరారోపణలు వచ్చాయి, నీవు నేరస్తునివో కాదో నిరూపించుకో అని మాత్రమే పిలిచారు. మరి కేజ్రీవాల్ గారు ఎందుకు వెళ్ళనట్టు? అంటే ఆయన ఢిల్లీ రాష్ట్రంలోని నేరారోపణలు ఎదుర్కొనే వారందరూ ఈయన దారిలోనే నడవచ్చు, సిస్టమ్కు రెస్పాండ్ కాకుండా ఉండవచ్చా? అప్పుడు ఈయన ప్రభుత్వం మాత్రం ఎలా లా అండ్ ఆర్డర్ని పాటించగలుగుతుంది?
దీన్ని బట్టి ఆయన కావాలనే వెయిట్ చేశారు, తన పార్టీకి ఉపయోగకరంగా మారినప్పుడు అరెస్ట్ అవ్వాలని వెయిట్ చేశారు అని అనిపిస్తుంది కదా. ఎందుకు అరెస్ట్ దాకా దారం లాగారు అంటే మరొక 6-7 నెలల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడేమో ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్కి తన అరెస్ట్ సానుభూతిని సృష్టిస్తుంది అనే కదా. లేదంటే 9 సార్లలో ఏదో ఒకసారి ఈడీ ముందు అటెండ్ అయితే సరిపోయేది కదా, అరెస్ట్ తప్పి ఉండేది. స్వాతంత్ర పోరాట కాలంలో ఆ తర్వాతి కొంతకాలం దాకాను అరెస్ట్ అయి జైళ్లలో ఉన్న నాయకులు చాలా గొప్ప నాయకులుగా గుర్తించబడేవారు. గాంధీ, నెహ్రూ, సుభాష్, భగత్ సింగ్ ఇలాంటి వారైతే మహాత్ములయ్యారు. ఇప్పుడిక జైలుకు చేరిన కేజ్రీవాల్ గారు చీపు లిక్కర్ కేసులో అరెస్ట్ అయినా కూడా మహాత్మునిలాగా రూపాంతరం చెందే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అంతా బీజేపీ కుట్ర అంటున్నారు. అవును, బీజేపీ ఆల్సో వన్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీ. ఇలాంటి అవకాశం కోసం, నిన్ను పడేయడం కోసం అది చూస్తూనే ఉంటుంది అనుకుందాం. కానీ లిక్కర్ పాలసీని మీరు తెచ్చింది అబద్ధమా? 350 షాపులను 850కి పెంచింది అబద్ధమా? ఇందులో సౌత్ గ్రూప్ పార్టిసిపేషన్ అబద్ధమా? స్కామ్ బయటకు వచ్చిన వెంటనే పాలసీని రద్దు చేయడం అబద్ధమా? 9 సార్లు సమ్మన్స్ పంపినా అటెండ్ కాలేదు అన్నది అబద్ధమా? ఇవన్నీ నిజాలే కదా. బీజేపీయో మరేదో పార్టీయో వీటన్నింటినీ సృష్టించలేదు కదా. ఒకవేళ బీజేపీ సృష్టిస్తే వెళ్ళి బీజేపీని బోనులో నిలబెట్టాల్సింది గాని అలా కాకుండా అరెస్ట్ అయ్యారు కేజ్రీవాల్ గారు. 2022లో కేజ్రీవాల్ గారు వాడిన ఫోన్ పోయిందట. ఎలా పోతుందండి ఫోన్? ఆ ఫోన్లో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన చాలా క్లూస్ ఉన్నాయని ఈడీ అంటోంది. ఇలా ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్తో లింక్ ఉన్న వారి ఫోన్లు ఎన్ని పోయాయనుకుంటున్నారు? 170 ఫోన్లు పోయాయంట. నమ్మేద్దామా నిజంగానే పోయాయని? 1 కాదు 2 కాదు, వివిధ రకాల వ్యక్తులకు సంబంధించిన 170 ఫోన్లు పోయాయంట. ఇందులో అరెస్ట్ అయిన వారు చెప్పే మాట ఒకటే, ఈడీ, సిబిఐ ఈ రెండూ కూడా ప్రభుత్వం యొక్క జేబు సంస్థలు అంటూ. కేజ్రీవాల్ గారు కస్టడీలోకి వెళ్ళాక ఆయన అక్కడి నుండే తన విధులను నిర్వహించడం ప్రారంభించారు. ప్రజల గురించి వేదన చెందుతూ వేసవిలో ప్రజలకు ట్యాంకుల ద్వారా నీటిని అందించాలి అంటూ ఆర్డర్ వేశారు. 2వ ఆర్డర్ కూడా నిన్న ఇచ్చారు. మొహల్లా క్లినిక్లో ఉచిత ఔషధాల కొరత లేకుండా చూడాలి అన్నది ఈ ఆర్డర్. కస్టడీలో ఉన్న మా సీఎం గారు ప్రజల ఆరోగ్యం గురించి ఎంతలా ఆలోచిస్తున్నారో చూడండి అని ఆరోగ్య శాఖ మంత్రి గూడ్లలో కూక్కున్నారు. ఇలా ప్రజల కోసమే ఈ జీవితం, ఈ ప్రాణం టైపులో ఎన్నో ఆర్డర్స్ ఇకపై ఆయన నుండి వస్తాయనే మనం ఆశించవచ్చు. ప్రజల్లో సంక్షేమాలకు మహాప్రతినిధి అన్న పేరు సంపాదించి ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రజాసేవకు సంబంధించిన ఆర్డర్స్ చాలా డీప్గా ప్రజల్లోకి వెళ్లే అవకాశం అయితే ఉంది. నేరం మొత్తం బీజేపీకి, మోడీ గారి నెత్తికి చుట్టి తాను సెల్ నుండి ఒక మహాత్ముడిగా బయటకు రావడం కోసం ఎన్ని కథలున్నాయో అన్ని కథలు ఆయన పడతారిక అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే కేజ్రీవాల్ గారు సరిగ్గా పీఎం సీటుకే గురిపెట్టి యాత్రను సాగిస్తున్నారు అని అందరికీ తెలుసు. ఇక బయట కూడా మీడియా కావచ్చు, విశ్లేషక విమర్శక మహాశయులు కావచ్చు, వీరంతా ఎక్కువగా ఏమంటున్నారు అంటే బీజేపీ గవర్నమెంటే చేయిస్తున్నది ఇదంతా అని. బీజేపీలో స్కామ్లు చేసిన వారు లేరా? బోలెడంత మంది ఉన్నారు. బీజేపీ ఏదో శుద్ధపూస అయినట్టు కేజ్రీవాల్ గారిని ఏకంగా అరెస్టు చేయడం ఏమిటి అంటున్నారు. బీజేపీలో చేరిన గాలి జనార్దన్ రెడ్డి, మహారాష్ట్రలోని అశోక్ చౌహాన్ వారి లాంటి పేర్లను చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి పేర్ల లిస్టు వారు చాలానే చెబుతున్నారు. ఈ అందరి పేర్లతో ఇక్కడ మనకు అక్కర్లేదు, అర్థమైతే చాలు కాబట్టి ఈ 2 పేర్లు మాత్రమే చెప్పాను. సో బీజేపీలో కూడా స్కామ్ల రాయుళ్లున్నప్పుడు కేజ్రీవాల్ గారిని ఎందుకు అరెస్ట్ చేయడం అంటున్నారు. వినడానికి ఇది ఏదో కరెక్ట్గానే ఉన్నట్టుగా ఉంది కదరా మామ అనిపిస్తుంది. కానీ ఒక ఊరిలో ఏబిసిడిఈ అనే 5 దొంగలున్నారు అనుకోండి. వారు మహారాజాలా బయటనే తిరుగుతున్నారు. జడ్ని మాత్రం దొంగ అని పట్టుకోవడం ఏమిటి అంటే ఎలా ఉంటుంది? ఊరికి దొంగలే ఇన్స్పిరేషనా? ఇలా అయితే ఓ రోజున ఊరంతా దొంగలమయం కాదా? ఏబిసిడిఈలను కూడా పట్టుకోవాలి అని పోరాడాలి గాని వారు చేశారు కాబట్టి జడ్ కూడా చేయొచ్చు అంటారా? నేరం ఆరోపించబడింది అన్నారు గాని నేరస్తుడు అనలేదు కదా. నేరస్తుడిని కాదు అని కేజ్రీవాల్ గారు నిరూపించుకుని కనకనమండే నిప్పులా బయటపడితే అప్పుడు కూడా ప్రజల ముందు మహాత్ముడవుతాడు కదా. మరి ఎందుకు 9 సార్లు సమ్మన్స్ని బేఖాతరు చేశారు? కేజ్రీవాల్ గారి ఈ ఇష్యూ వల్ల బీజేపీకి ఎలాంటి లాభం ఉంది? ఎలక్షన్స్ ముందు ఇది వ్యతిరేకమవుతుందని తెలియదా? అంటే ఇది ఈడీ అండ్ సిబిఐలు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లిక్కర్ కేసు రోలో భాగంగా జరిగింది, మాకేమిటి అంటుంది బీజేపీ. కేజ్రీవాల్ అరెస్టు ఇష్యూ ఆయన పేరు దేశమంతా తెలిసేలా చేస్తుంది తప్ప ఆయనకు ఓటేసేలా చేస్తుందా ఈ ఇష్యూ? అంటే మహా అయితే ఢిల్లీలో ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలను పొందిన వారు,
మరింత సంఘటితమై ఓటు వేస్తారు కావచ్చు. అంతేగాని దేశం అంతా ఆల్రెడీ 10 సంవత్సరాలుగా ఏ స్కాము ఏమీ లేకుండా తన ప్రస్థానాన్ని అద్భుతంగా మోడీ గారు కొనసాగిస్తున్నారు. ఆయన పైన ఇది ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తుంది? ఏమీ చూపించదు. దేశం అంతటా గాడ్ ఆఫ్టర్ గాడ్లా మారిన మోడీ గారిని ఢిల్లీలో 4 సంక్షేమ పథకాలు ప్రకటించి క్రేజ్ సంపాదించినంత మాత్రాన మోడీ గారికి ఎఫెక్ట్ ఇవ్వగలదా? మొన్న తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు బరెలక్క గారి పేరు ఒక లెవెల్లో సోషల్ మీడియాలో మోగిపోయింది. కానీ ఏమైంది? ఆమె నిలబడిన కొల్లాపూర్ అసెంబ్లీ కన్సిస్టెన్సీలో మొత్తం 2,05,019 ఓట్లు ఉండగా ఆమెకు కేవలం అందులో నుండి 5,754 ఓట్లు మాత్రమే వచ్చాయి. నేను బరెలక్క గారిని ఇక్కడ క్రిటిసైజ్ చేయడానికి చెప్పడం లేదు, కేవలం ఉదాహరణకు మాత్రమే చెప్పాను, క్షమించండి. కానీ మీడియా ఆమెను ఎంతలా ప్రమోట్ చేసింది? అప్పుడు గెలిచేస్తుంది అన్నట్టుగానే చేసింది. అందుకని ప్రస్తుతం 10 సంవత్సరాల మోడీ గారి పాలనను చూసి దేశవ్యాప్తంగా ఆయనకు నెక్స్ట్ లెవెల్లో బ్రహ్మరథం పడుతున్నారు. కాబట్టి కేజ్రీవాల్ గారి ఇష్యూ వల్ల తక్షణ ప్రమాదం ఆయనకు ఉండే అవకాశం అయితే చాలా 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 స్వల్పం. అందుకని కేజ్రీవాల్ గారు తాను అరెస్ట్ అయ్యింది కనీసం ఒక కోల్ స్కామో, స్పెక్ట్రమ్ స్కామో, 2G స్కామో ఇలాంటి ఏదో ఒక స్కాములోనో కాదు అని, చీపాతి చీపుగా లిక్కర్ స్కాములో అని ఓసారి గుర్తు తెచ్చుకోవాలి. పాలకులే ప్రజలకు ఆదర్శం, యదా రాజా తదా ప్రజ అంటారు కదా. ముందు పాలకులు చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. లిక్కర్ స్కామ్ నుండి నిర్దోషిగా బయటపడడానికి చట్టానికి సహకరించాలి గాని చట్టంతో ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, కస్టడీ నుండి పాలన అంటూ తాను ఏ చట్టానికి అధికారిగా ఉన్నారో ఆ చట్టంతోనే పోట్లాడకు దిగి మహాత్ముడిగా అవతార దర్శనం చేస్తానంటున్నారు కేజ్రీవాల్ గారు. దేనికైనా కాలమే సమాధానం ఇస్తుంది. ఇప్పుడు గురుపత్వంత్ సింగ్ పన్ను మేము 130.5 కోట్లు కేజ్రీవాల్ పార్టీకి ఇచ్చాము అంటూ వచ్చాడుగా. ఇలా ఈ ఎంపీ ఎలక్షన్స్, ఢిల్లీలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయేలోగా ఇంకా ఇలాంటి వింతలు విశేషాలు ఎన్ని తెరపైకి వస్తాయో చెప్పలేం. ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.